మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. దయచేసి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మళ్ళీ మనం చూద్దాం. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూద్దాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయను. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక ఏమండి, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమంది మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. మరి ఈ విషయాల్లో నుంచి ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ధనవంతులు అనగానే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రమే కాదు. ధనవంతులకు ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ కానీ, ధనవంతులకు ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాల గురించి మనం ఆలోచిస్తే చాలా క్రేజీ థాట్స్ అనే వాళ్ళకు ఉంటాయి. అంటే క్రేజీ థాట్స్ అని ఎందుకు అన్నానయ్యా అంటే, మూర్ఖమైనటువంటి ఆలోచనలు, మూర్ఖమైనటువంటి విధానాలు, మూర్ఖమైనటువంటి సిస్టమాటిక్ టీచింగ్స్ అనే వాళ్ళ దగ్గర ఉంటాయి. అది బోధ దగ్గర నుంచి ఎక్కడికైనా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ధనవంతులు అనగానే మన లెక్క ప్రకారంగా ₹1,00,000, 2,00,000, 3,00,000 బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తూ బ్రతికే వాళ్ళు మాత్రమే కాదండి. ఇది దేవుని కొరకు అని కాకుండా ఇది నా కొరకు అని దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మన మీద మనకి నమ్మకాన్ని పెంచుకుంటూ ప్రభువు మీద ఆధారపడకుండా స్వనీతిని సంపాదించుకోవాలని, స్వనీతిని స్థాపించుకోవాలని ప్రయత్నపడే ప్రతి ఒక్కరూ ధనవంతులే. వారి బ్యాంక్ అకౌంట్స్లో రూపాయి ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దేవుని మీద ఆధారపడే తత్వాన్ని, దేవుని మీద డిపెండ్ అయ్యే తత్వాన్ని కోల్పోయే విధంగా మనం కూడబెట్టుకునే రూపాయి అవ్వచ్చు, కూడబెట్టుకునే వస్తువులు అవ్వచ్చు, కూడబెట్టుకునే మనుషులు అవ్వచ్చు, కూడబెట్టుకునే ప్రాపర్టీస్ అవ్వచ్చు, కూడబెట్టుకునే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కానివ్వండి, దేవుని కొరకు ఆలోచించకుండా, దేవుని కొరకు ఆధారపడకుండా, దేవుని మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనంగా ఏదైనా చేద్దాం అనే ఆలోచనతో మనం దాచిపెట్టుకునే ప్రతి ఒక్కటి కూడా మనం ధనవంతులుగా బ్రతకాలని ఆశిస్తున్నాం అనేదాన్ని రిఫ్లెక్ట్ చేసేదేనండి. మనం అనుకుంటాం జనరల్గా బంగారం ఒక 5 కేజీలు, లేదా బంగారం ఒక 6 కేజీలు, లేదంటే బ్యాంక్ అకౌంట్స్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండి, లేదంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ నాకుండి, నాకేమన్నా ఒక 2 ఎకరాలు ఉన్నాయా, 3 ఎకరాలు ఉన్నాయా, 10 ఎకరాలు ఉన్నాయా, నాకున్నది జస్ట్ 1 ఎకరమే కదా, నాకున్నది జస్ట్ ఒక 6 ఎకరమే కదా అనే ఆలోచనతోటి, అనే ఉద్దేశాలు కలిగి వెళ్ళే వాళ్ళు కూడా అవుతారండి. ఎప్పుడు అయ్యా అంటే, ఎందుకు దేవుడు అనేక మంది గురించి మాట్లాడకుండా కేవలం ధనవంతులు అనే దాని గురించే ప్రత్యేకించి మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ప్రతి చాప్టర్లో మీరు గమనించుకుంటారండి. ఫస్ట్ చాప్టర్లో ధనవంతుల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం, 2వ చాప్టర్లో ధనవంతుల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం, 3rd చాప్టర్లో, 4th చాప్టర్లో. ఎందుకు ప్రతి చోట ఈ ధనవంతుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారయ్యా, ధనవంతులు కనెక్ట్ అయ్యే విధంగా ఎందుకున్నాయ్యా అంటే, ధనం అనేది అల్టిమేట్ పాయింట్ అండి. ఒక మనిషి దేవుడు దూరం అవటానికి ఆ ఫైనల్ స్టేజ్ ఏదైనా ఉందంటే ధనం. అందుకే ఆయన మాట్లాడతారు లోకాసు వార్తలో ఒక సందర్భం మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను. ఎవడు కూడా సిరికి దేవునికి దాసులుగా ఉండనేరరు. సిరికి దాసులుగా ఉంటే దేవునికి దాసులుగా ఉండలేరు. దేవునికి దాసులుగా ఉంటే సిరికి దాసులుగా ఉండలేరు. దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్ అండి. ఇప్పుడు నాకు రేపొద్దున బ్రతకటానికి లేదు అనేది ఇనీషియల్ స్టేజ్. మీకు ఆల్రెడీ నేను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్తలో ఒక సందర్భాన్ని తీసుకొని రేపటి గురించి ఆలోచించి, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నేను ఎలా బ్రతకాలి అనే ఉద్దేశాలు కలిగి
రేపటి గురించి కూడబెట్టుకోవడం ప్రారంభించి ఎంత దూరం వెళ్ళిపోతాడయ్యా అంటే, ఒకానొక పట్టణానికి వెళ్ళి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఒకానొక పట్టణానికి వెళ్ళి సంవత్సరం అంతా ఉండి ఒక సిటీలో 1 year ఉండటం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండి. ఒక విలేజ్లో మనం ఒక రూమ్లో రెంట్ ఉండాలంటే ఎంత అవుతుంది? ఎందుకంటే ఒక 3000. అంటే రిచ్గా ఉండాలంటే కనుక రిచ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసి ఒక విలేజ్లో మనం ఉండాలంటే కనుక, ఒక పూర్ విలేజ్లో మనం ఉండాలంటే కనుక ఒక 3000 4000 వరకు వెళ్తుంది. బట్ సిటీలో మనం ఉండాలంటే 3000 4000 రూపీస్ మనం ఒక విలేజ్లో పెడితే ఒక పెద్ద హాలు, ఒక 2 కిచెన్స్, లేదంటే 2 బెడ్రూమ్స్, పెద్ద హాల్ వచ్చేస్తుందండి. ఒక పెద్ద భవనం, ఒక పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది. అదే సిటీలో అదే 3000 4000 మనం పెడితే కనుక ఒక చిన్న వాష్రూమ్ అంతా రూమ్ దొరకటం కూడా కష్టంగా ఉంటుందండి. షేరింగ్ రూమ్సే మనకి ఎంత కష్టం అయితే షేరింగ్ రూమ్సే 3000 4000 రెంట్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటిది ఒక మనిషి ఒక సిటీలో ఒక సంవత్సరం అంతా ఉండగలిగేలాగా అమౌంట్ సంపాదించి అక్కడికి అంటే అక్కడ స్టే చేయడానికి, ఒక సిటీలో ఒక 1 year ఉండటానికి అతని దగ్గర అమౌంట్ ఉందంటే జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని ఎంత అమౌంట్ ఉండొచ్చు. కూరగాయలు కావచ్చు, లేదంటే రెంట్ అవ్వచ్చు, లేదంటే స్టడీ అవ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అవ్వచ్చు. ఒక సంవత్సరం అంతా ఉండి లాభం సంపాదిద్దామని చెప్పుకునేవారు లారా అంటున్నారంటే అతని దగ్గర అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా కానీ తెగించాడు. ఏం తెగించాడయ్యా అంటే, ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే, ఒక్క సంవత్సరం సిటీలో నేను కళ్ళు మూసుకుంటే, అది ఏదైనా కానివ్వండి, ఒక్క సంవత్సరం నేను కళ్ళు మూసుకుంటే కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. ఎందుకు ఒక సంవత్సరం అయినా నేను కష్టపడాలి అని నిర్ణయం తీసుకునే నీవు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన ద్వారా, లేదంటే దేవుని సన్నిధిలో నా కష్టాలు తెలియజేసుకొని, దేవా నాకు ఒక సమాధానాన్ని దయచేయని మనం ఎందుకు దేవుణ్ణి అడగలేకపోతున్నాం అయ్యా అంటే, దాన్నే అంటారండి స్వనీతిని స్థాపించుకోవటం. ప్రభువు మీద ఆధారపడే తత్వాన్ని పరిపూర్ణంగా కోల్పోవడానికి ఏది ఫైనల్ స్టేజ్, ఏది అల్టిమేట్ స్టేజ్ అయ్యా అంటే, ఏది అన్లిమిటెడ్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్ ఏదయ్యా అంటే, ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి. ఏ స్కీమ్లో వెళ్తే ధనాలు మనకి ఇంట్రెస్ట్ రేట్ బాగా వస్తుంది, ఎక్కడ మనం ఎఫ్డి చేస్తే, ఎక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కలిసి వస్తుంది, ఏ బిజినెస్లో అయితే మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం లాభం సంపాదించగలం, దాని కొరకు ఎన్ని అడ్డదారులను తొక్కేస్తారండి. ఎన్ని అడ్డదారులు అంటే అడ్డదారులు తొక్కేస్తూ ఉంటారు. అలా వెళ్ళి 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 లోకాసు వార్తలో మరొక సందర్భం మనకు తెలిసినటువంటి సందర్భం, ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిను. ఎంత సమృద్ధిగా పండిందయ్యా అంటే, అతను కొన్నటువంటి ఆస్తి దాచుకోవటానికి, అతనికి పండినటువంటి ఆ పంట దాచుకోవడానికి స్థలం చాలక ఉన్న కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని వాటిని లోపల కూర్చుకొని నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు సమృద్ధిగా ఉంచబడి ఉన్నది, తినుము తాగుము సుఖించుము. చూసారా అంటే ఎలా మారిపోయారు చూసారా. దేవుడు ఏం చెప్తున్నారయ్యా అంటే, అయ్యా నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, రహస్య చేయట్లా, వ్యభిచారం చేయట్లా, నా డబ్బు ఏదో నేను సంపాదించుకున్నా, నా డబ్బు ఏదో నేను దాచిపెట్టుకున్నాను అనగానే ఆయన అంటున్నాడు, నీ ఆస్తి నమ్మి, దేవుడు అంటున్నారండి, నీ ఆస్తి నమ్మి బేదలకు పంచిపెట్టుకో అన్న వెంటనే ఆ యవ్వనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నిన్ను కాపాడుకోవడానికి, నరహత్య, దొంగతనం ఇవన్నీ కూడా చేయకుండా నువ్వు బ్రతకటం అనేది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. మనం అదే మనం చూడొచ్చు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు యాకోబు పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తే 27వ వచనం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో ఇది కూడా ఉండాలి. ఇదొకటే ఉండి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటయే, పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు, అలాగని మనకున్నటువంటి దాంట్లో అనేక మందికి సహాయం చేయటం మాత్రమే కాదు, ఇది ఉండాలి అది ఉండాలి. మొదటగా మనం పాపం చేయకూడదు, తర్వాత ఇతరులు పాపంలో పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేయాలి. ప్లస్ ఏం చేయాలయ్యా అంటే, ఆపదలో ఉన్న వారికి
మన వంతు సహాయం దేవుడు మనకు అందించినంతలో మనం ఎంత వరకైతే ఇవ్వగలమో అంత వరకు కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేయగలగాలి. ఒకటి, మనం పాపం చేయకూడదు. తర్వాత పాపం చేసేవారిని రక్షించాలి, పాపం నుంచి రక్షించాలి, నరకం నుంచి రక్షించాలి. తర్వాత మనం చూస్తే ప్రియులారా, ఆపదలలో ఉన్నవారికి అనగా పేదవారికి మనం వంతు సహాయం మనం చేయాలి. అందుకే అంటారు, యేసుక్రీస్తు వారి సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందు పార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను తప్పుకుంటుని మీరు దాహం ఇయ్యలేదు, నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను చెరసాలలో ఉంటుని మీరు నా దగ్గరికి రాలా, నేను దిగంబరనై ఉంటుని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. అయ్యా నువ్వెప్పుడు దిగంబరగా ఉన్నావయ్యా అంటే, ఇదిగో ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనగానే కేవలం బైబిల్ బాగా చదువుకొని రిఫరెన్స్లన్నీ బాగా రాసుకొని, లేదంటే మనం మాత్రం బాగా ఆజ్ఞలు గైకొనడం అంటే ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం చూసుకొని, లేదా మన కంఫర్టబుల్గా ఉండటం వరకు మనం చూసుకొని ఉండటం కాదండి. అందుకే బైబిల్లో కొన్ని విషయాలు తెలిస్తే మనకి కొంత దేవుని కొరకు బ్రతకగలం, అన్ని విషయాలు తెలిస్తే అంతా బ్రతకగలం, అంతకంతకు అభివృద్ధి పొందగలం. మరి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ కనుక మనం బాగా అనాలసిస్ చేసి ఒక 3 పాయింట్స్ మనం మేక్ చేయగలిగితే ఒకవేళ నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్లీట్నెస్ సేవించాలి. అంటే ఏంటి? ఇంతకీ దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? అది నీకు డీటెయిల్గా అర్థం కావాలంటే ఇంకా సింపుల్గా చెప్తాను చూడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకా నీకు డీటెయిల్గా అర్థం కావాలంటే నువ్వు పాపం చేయొద్దు, పాపం చేసేవారిని రక్షించాలి, వారి ఆపదలలో ఉంటే రక్షించాలి. శారీరక సంబంధమైన ఆపదలలో ఉన్నారా? యు షుడ్ బి దేర్, షుడ్ బి విత్ దెమ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నారు కనుక దేవుని పిల్లలుగా దేవుని తరపున మనం వాళ్ళతో ఉండగలగాలి, అనగా వారిని పాపల నుంచి రక్షించగలగాలి. మనం పాపం చేయకూడదు, వారిని పాపల నుంచి రక్షించగలగాలి, వాళ్ళకి మన వంతు సహాయం మనం చేయగలగాలి. ఇప్పుడు ఇదంతా ఏంటయ్యా అంటే దేవుని ఇష్టం. ఇప్పుడు ఇది మనం ఎప్పుడు చేయలేకపోతామయ్యా అంటే, నేను నాకు నా కుటుంబానికి నా 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 దీన్నే స్వార్థం అంటారండి. దేవుని యొక్క లాంగ్వేజ్ ప్రకారంగా బైబిల్ డిక్షనరీలో మనం మాట్లాడితే నా ఫ్యామిలీ, నేను, నా భార్య అని నీకు అన్నట్టుగా ఏదైతే నువ్వు మాట్లాడతావో అది స్వార్థం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందరం ఆదాము నుంచి వచ్చాం, అందరం ఆదాములో నుంచి బయటకు వచ్చినటువంటి వారమే, ఆదాము దేవుని నుంచి బయటకు వచ్చినటువంటి వారే, అందరం దేవుని పిల్లలమే అనే స్వభావం కలిగి ప్రతి ఒక్కరూ నా చెల్లె, ప్రతి ఒక్కరూ నా తల్లే, ప్రతి ఒక్కరు నా సహోదరుడే, అందరం దేవుని యొక్క పిల్లలం అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరూ పరలోకపు తండ్రి పిల్లలు, ప్రతి ఒక్కరిని ఆలోచన కలిగి మనం బ్రతకాలి, ఆలోచన మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో, దేవుడు మనకి అనుగ్రహించిన కొలది, దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసిన కొలది. కానీ మనుషులు ఎలా మారిపోయారయ్యా అంటే స్లోగా రేపొద్దున నా పరిస్థితి ఏంటి, రేపొద్దున నా కుటుంబం పరిస్థితి ఏంటి అనగానే, బ్రదర్ ఏంటి బ్రదర్ అలా ఆలోచించకూడదా బ్రదర్ అంటే, ఆలోచించకూడదండి, అలా ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రతి మూమెంట్లో కూడా, ప్రతి స్టెప్లో కూడా మనం దేవుని విశ్వాసం కలిగి జీవించాలి. అంటే ఏంటి బ్రదర్ బైబిల్ చదువుకుంటే నేను ఇంకా పనులు మానేయాలంటే అలా చెప్పట్లేదు దేవుడు. అంటే ఏంటి బ్రదర్ బైబిల్ చదువుకుంటే అందరిని కుటుంబాన్ని వదిలేయాలా అలా చెప్పట్లేదు బ్రదర్ దేవుడు ఎక్కడ కూడా. అందుకే దేవుని అర్థం చేసుకోవడం మనకు రావాలి, దేవుని అర్థం చేసుకోవడం మనకు రావాలి. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని కూడా మనం ఏదో జస్ట్ లైక్ దట్గా అక్షర జ్ఞానంతో మనం చూస్తూ వెళ్ళాం అనుకోండి, అందులో ఉన్నటువంటి డెప్త్ మనకు రాదండి. ఆత్మీయ జ్ఞానంతో, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాయబడినటువంటి ప్రతి మాట కూడా మన నాలెడ్జ్ తోటి. అందుకే ఏ బైబిల్ స్టడీ సెషన్ నేను స్టార్ట్ చేసినా, ఏ బ్యాచ్కైనా కానీ నేను మొట్టమొదటి చెప్పే మాట, మన ఆలోచనలు అనేవి దేవుని ఆలోచనలు వంటివి కాదు, మన తలంపులు అనేవి దేవుని తలంపుల వంటివి కాదు. మన మైండ్ సెట్ తోటి మన ఉద్దేశాలు తీసుకొచ్చి బైబిల్ మీద పెట్టి మనం చదివే ప్రయత్నం మనం చేస్తే బైబిల్ ఎప్పుడు మనకి కనెక్ట్ అవ్వదు. సమస్త కల్మషం, వెర్రవిగుచున్న దుష్టత్వం మన హృదయం నుంచి ఫస్ట్ తీసి పక్కన పెట్టాలి. అంటే మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ఒక రెఫరెన్స్ మనం చదువుకుంటున్నప్పుడు మన హృదయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఫస్ట్ దాన్ని ప్యూరిఫై చేయాలి. ఫస్ట్ హార్ట్ని దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ విషయం గురించి దేవుడు ఏది చెప్పినా కూడా నేను
కంప్లీట్గా దేవుని చిత్త ప్రకారం నడవాలి. నువ్వు నడవాలి, నడుస్తావా లేదా, నడవాలి అని చెప్పేసి మొట్టమొదటగా ఈ హృదయానికి మనం ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అది కష్టమైన, భారమైన, నష్టమైన. ఎందుకంటే ఆయన మాటలు మనకు కనబడుతూ ఉంటాయండి. ఆయన ఇతరుల అధికారులు, ఆయన ఇతరుల బోధకుల వల్లే కాక అధికారము గలవాని వల్లే బోధించును. అంటే ఈ మాటలు మనల్ని గద్దిస్తాయి, ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తాయి, ఈ మాటలు మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తాయి, ఈ మాటలు మన యొక్క హృదయాన్ని సరిచేస్తే కనుక సరిచేయబడటానికి మన హృదయంలో ఉన్న ఎత్తు పల్లాలు, మన హృదయంలో ఉన్న లోటుపాట్లు, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెత్త కూడా క్లియర్ చేయడానికి ఈ మాటలు అనేవి సుత్తె వంటివి. బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది, అలాగే మాలిన్యాన్ని కాల్చివేయు అగ్ని వంటిది. అలాంటి ఈ మాటలు మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే కఠినమైన మాటలు, చాలా శ్రద్ధగా ఉండాలి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంతకు ముందు పార్ట్స్లో ఈ యాకోబు పత్రిక వివరంలోనే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. కనుక ఇప్పుడు చాలామందిలో ఒక ప్రశ్న వచ్చిందండి, దేవుడు నేను ఏం చేయకపోయినా కానీ నరకంలో వేసేస్తాడా, నేనేం చేశాను దేవుడిని అంటారండి. అలాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ధనవంతులు అనగానే కేవలం ధనాన్ని కూడబెట్టుకునేవారు మాత్రంగా మీరు ఆలోచించకండి. మీరు 1వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఇద్దరిని మిక్స్ చేసుకుంటూ వస్తారు దేవుడు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, లోక స్నేహాన్ని ప్రేమిస్తారో వాళ్ళని, ప్లస్ ధనాన్ని కూడబెట్టుకునే వారిని, ప్లస్ దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళని, ప్లస్ అందరిని కలుపుకుంటూ ఒక తెగ కింద దేవుడు పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. వీళ్ళందరూ ఒక కోవకి సంబంధించినటువంటి వారే, వీళ్ళందరూ కూడా ఒకే కోవకు సంబంధించినటువంటి వారు. ఆ కోవ ఏంటో కూడా మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. ధనవంతులైనా కానీ, లేదంటే అందుకే మరొక సందర్భం, ఈ సందర్భంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో ఉన్న అన్నీ ఫాలో అయ్యావు, ఒక్కటి ఫాలో అవ్వలేదు కాబట్టి అన్నీ ఫాలో అయ్యావు కనుక ఈ ఒక్కటి ఫాలో అవ్వలేదు కనుక ఇది ఒక్కటి ఎక్సెప్షన్ ఇస్తున్నారా దేవుడు అంటే, లేదండి. నరహత్య చేయొద్దని దేవుడు చెప్పారు, నువ్వు నరహత్య చేయలా, కానీ వ్యభిచారం చేస్తున్నావు, కానీ ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు కదా. లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ధనాన్ని కూడబెట్టుకోకుండా నీ దగ్గర ఉన్న ధనాన్ని గర్విష్ఠులు కాక నువ్వేం చేయాలంటే ఇతరులకు నువ్వు సహాయం చేయట్లో పాలిచ్చేవారుగా నీ ఉండాలని మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు చెప్పారు. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అప్పుడు మిగిలిన విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు కాబట్టి, ఈ విషయంలో పర్ఫెక్ట్గా లేవు కాబట్టి ఓకే అంటున్నారు ఆయన. లేదండి, ఆయన చెప్పే మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులే ఉండాలి. ఉండెదరు అంటే మనం అలా ఉండాలి. అంటే ఏంటి బ్రదర్, మన క్రియలను బట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తారంటే దానికి జవాబు కూడా నేను యాకోబు పత్రిక 2వ అధ్యాయం వివరించినప్పుడు మీకు తెలియజేశా. మన క్రియలను బట్టి కాదు, కృపను బట్టి రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చాక విశ్వాసం మనకు తెలియనప్పుడు మన క్రియలను బట్టి దేవుడు మన దగ్గర తీసుకోలేదండి. విశ్వాసం గురించి తెలియజేశాక, విశ్వాసం వెల్లడపరిచిన తర్వాత, క్రీస్తు యొద్దకు మనం వచ్చిన తర్వాత, క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత నూతన సృష్టిగా మనం మార్చబడిన తర్వాత క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుడు చాలా డీటెయిల్గా మనతో మాట్లాడుతున్నారు. కనుక లోకాన్ని ప్రేమించేవారు, లేదంటే లోకాన్ని స్నేహించేవారు, లేదంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకునేవారు, లేదంటే ఆజ్ఞలలో కొన్ని పాటించని వారు, లేదంటే ధనాన్ని సంపాదించడం కొరకు ప్రయాసపడేవారు, లేదంటే దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక కోవకే సంబంధించినటువంటి వారండి. ఆ ఒక కోవ ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు కనబడుతుంది. అది ఏంటయ్యా అంటే, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి ఏం కనబడుతుందయ్యా అంటే, మనం జాగ్రత్తగా గమనించామనుకోండి, బైబిల్లో కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వాటిలో ఒక మాట మనం ఇప్పుడు యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూసాం. అదేంటి మీరు చూస్తే 2వ వచనం 3వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మీరు చూస్తే, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ఏమండి, తుప్పు సాక్ష్యంగా ఉండటం ఏంటండి? కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంది చూసారా? తుప్పు సాక్ష్యంగా ఉండటం ఏంటి అనగానే, ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ఒక పర్పస్ మీద మాత్రమే చేయలేదు. మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈ సృష్టిని దేవుడు సృష్టించినప్పుడు ఒక పర్పస్ మీద మాత్రమే చేయలేదు. ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్పాలంటే కనుక, ఇప్పుడు ఒక సూర్యుడి గురించి మనం ఆలోచించాం అనుకోండి. సూర్యుడి గురించి మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం ఈ యొక్క పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథంలో 136వ అధ్యాయం మనం చూస్తే, కీర్తన గ్రంథం 136వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దామండి. 8వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే,
పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. అంటే ఏంటి? పగటిని ఏలటానికి దేవుడు సూర్యుడిని చేశారు, రాత్రిని ఏలటానికి చంద్రుని నక్షత్రాలను చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇది మాత్రమే కాదు. మనం ఆది కాండంలోకి వెళ్ళి మనం ఆలోచించాం అనుకోండి. ఆది కాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది కాండం 1వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం మనం చూసామనుకోండి. 15వ వచనం మనం చూస్తే, లేదా 14 నుంచి మనం చూద్దాం. 14 నుంచి మనం చూస్తే, ఆది కాండం 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగాకనియు. చూసారా? మన కీర్తన గ్రంథంలో చదువుకున్న దాని ప్రకారంగా కేవలం పగటిని ఏలటానికి రాత్రిని ఏలటానికి మాత్రమే కనబడుతుంది అక్కడ. అందుకే మీకు 4W ఫార్ములా గురించి మీరు ఈ సందర్భంలో కాదు, ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ద సన్? దేవుడు సూర్యుని సృజించడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటయ్యా అంటే, ఒకటి పగటిని ఏలటానికి, అలాగే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు, అంటే భూమి మీద వెలిగివ్వటానికి, పగటిని వెళ్ళటానికి, మరి కాలాలు దినాలు సంవత్సరాలను సూచించడానికి, అన్నీ ఒక పర్పస్ మీద అయితే కాదండి. ఇంకొంచెం మనం మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయాం అనుకోండి, విటమిన్స్కి సంబంధించినటువంటి విటమిన్స్ కూడా మనకి సన్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంకొంచెం బయాలజీలోకి లేదంటే కొంచెం సైన్స్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కనుక మరి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ జరగడానికి కూడా సూర్యుడి యొక్క పాత్ర ఉంది. అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, దేవుడు సూర్యుడిని చేసింది ఒక పర్పస్ మీద మాత్రమే కాదు. ఇంకా డీటెయిల్గా మనం ఆలోచించాం అనుకోండి, ప్రసంగ గ్రంథం 1వ చాప్టర్ మనం చదువుకుంటే, సూర్యుడిని చూసి మనం సూర్యుడు ఏ విధంగా అయితే తూర్పున ఉదయించి పడమటను అస్తమించి మరలా ఉదయించడానికి త్వరపడుతున్నారో, అదేవిధంగా పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మనం మళ్ళీ పరలోకానికి వెళ్ళాలనే ఆ ఒక బ్యూటిఫుల్ ఒక లెసన్ని మనకి సూర్యుడు నేర్పిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ విధంగా సూర్యుడు మాత్రమే కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక పర్పస్ మీద మాత్రమే దేవుడు చేయలేదు. చాలా కారణాలు అనేవి దేవుడు సృజించడం జరిగింది. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. అంటే దానికంటూ ఒక పని పెట్టాడు. డీటెయిల్గా చెప్పాలంటే కనుక ఒక ఫంక్షనాలిటీ అంటే ఒకటి మాత్రమే కాదండి, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఒక నేచర్లో ఉన్న ప్రతి దానికి పెట్టుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తూ మనం చూస్తే, మీరు సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువుని మీరు తీసుకున్నా కానీ మోస్ట్లీ మనం బాగా గమనించినట్లయితే కనుక మరి స్పేస్లోకి వెళ్ళి మనం ఆలోచించడం కంటే ముందు మనం ఎర్త్ గురించి మనం ఆలోచిస్తే కనుక, అఫ్కోర్స్ ఈ ఎర్త్ కూడా స్పేస్లోనే ఉంది. ఈ సబ్జెక్ట్ అనేది మీకు ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్, ఆ జెనసిస్ 1st చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుందండి. మరి విన్నటువంటి వాళ్ళు ఆఫ్లైన్ మీట్స్కి రావట్లేదు కనుక మరి నేనేం చేయలేను. ఆఫ్లైన్ మీట్స్కి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఈ 1st చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ చక్కగా బోర్డు మీద నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, మరి దేవుడు సృష్టిని ఎలా సృజించారు, మరి ఫస్ట్ డే ఎలా అయ్యింది, సెకండ్ డే ఎలా అయ్యింది, మరి దీనికి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ బయట మరి ఎలాగైతే కొంతమంది దేవుని వ్యతిరేకులు ఏ విధంగా అయితే రైస్ చేస్తున్నారో వాటికి ఆన్సర్స్ అన్నీ కూడా నేను చక్కగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే గూగుల్ మ్యాప్స్ కూడా యూస్ చేసి చెప్పడం జరిగింది. మరి రానటువంటి వాళ్ళని మరి నేనేం చేయలేను. దయచేసి అందుకే ఇంకా డీటెయిల్గా మీకు అర్థం అవ్వాలంటే కనుక బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. మరి జాయిన్ అయినటువంటి వాళ్ళు కుదరదని చెప్తే మరి దానికి నేనేం చేయలేనండి. ఎందుకంటే నేను ఎంతవరకు అయితే ఆన్లైన్లో మీకు చెప్పగలను అంతవరకు మాత్రం నేను చెప్పగలను. మరి బియాండ్ ద లిమిట్స్ అంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మరి మీరు కూడా సాహసం చేసి మీరు కూడా మరి రాగలిగితే మరి చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు, చాలా విషయాల్లో మీరు దేవునికి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, సో ఈ సృష్టి గురించి డీటెయిల్గా మనం ఆలోచిస్తే ఈ భూమి కూడా స్పేస్లోనే ఉంది, శూన్యంలో వేలాడుచున్నాను అనగా ఈ ఆకాశంలో ఈ భూమి కూడా వేలాడుతూ ఉంది. ఈ సూర్యుడు ఈ యొక్క భూమి లేదంటే ఈ ఆకాశాలని, భూమి ఆకాశాలను దేవుడు సృజించడానికి ఒక పర్పస్ అయితే కాదండి, అనేక రకాల పర్పస్లు అనేవి ఉన్నాయి. దేవుడు ఈ నేచర్కి కొన్ని పవర్స్ కూడా ఇవ్వటం జరిగింది. పవర్ అనగానే మీరు కొత్తగా మీరు ఏదో వేరే లోకంలోకి వెళ్తున్నట్టుగా మీరు ఊహించకండి. ఇందులో ఉన్నటువంటి కొన్ని వాటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ గురించి మీరు ఆలోచిస్తే కనుక, యూట్యూబ్లోకి వస్తున్నటువంటి ఈ ప్రాసెస్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రాసెస్ని ఆలోచిస్తే కెమెరా ఉంది, అలాగే సిస్టమ్ ఉంది. అలాగే ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే కనుక మీ యొక్క మొబైల్స్లో
ప్రస్తుతం ఉన్నటువంటి వచ్చే ఈ అప్డేటెడ్ మొబైల్స్లో ఏంటంటే డిఫాల్ట్గా మెమొరీ ఎక్కువ స్పేస్ వచ్చి వస్తున్నాయి. కొంచెం ఒక 5 to 6 years కొంచెం మనం వెనక్కి వెళ్ళి కనుక మనం ఆలోచించినట్లయితే కనుక మెమొరీ కార్డ్స్ ఉంటాయండి. మెమొరీ కార్డ్స్ ఎంత ఉంటాయి? మెమొరీ కార్డ్స్ ఇంత ఉంటాయి, చిన్నవి. ఈ చిన్న మెమొరీ కార్డులో అనేక రకాల సాంగ్స్, అనేక రకాల వీడియోస్, ఎన్నో సాంగ్స్, ఎన్నో వీడియోస్, ఎన్నో ఫొటోస్ ఎలా స్టోర్ అవుతున్నాయి? ఇంతకే ఒక ఫోటో మనం తీసుకున్న తర్వాత అందులో స్టోర్ అవుతున్నాయి ఏంటంటే ఎలా దాచుకుంటుందంటే దాని పేరే మెమొరీ కార్డు. అంటే మెమొరీ, జ్ఞాపకాలను దాచే కార్డు మెమొరీ కార్డు. దాని SD కార్డు అని కూడా అంటారు, లేదంటే డేటా కార్డు అని కూడా కొన్ని చోట్ల అంటూ ఉంటారు. సో ఈ మెమొరీ అనేది ఇంత చిన్న కార్డులు ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇంతకీ ఆ మెమొరీ కార్డు ఎక్కడి నుంచి చేశారయ్యా అంటే భూమిలో నుంచి తీయబడినటువంటిదే ఆ మెమొరీ కార్డు. అందులో సిలికాన్ అని ఇంకా ఏవో మూలకాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారండి. అందులో ఉపయోగించినటువంటి ఏ మూలకమైనా కానీ, ఉపయోగించినటువంటి ఏ ఎలిమెంట్ అయినా కానీ ఎక్కడి నుంచి తీశారయ్యా అంటే ఈ భూముల నుంచే తీయటం జరిగింది. అంటే భూమిలో ఈ యొక్క విషయాల్ని దాచుకునే స్వభావం ఉందా అంటే ఉంది. అది సైన్స్ కనిపెట్టడం కంటే ముందుగా దేవుడు భూమిని ఆకాశాన్ని చేయడం వరకు ఎన్నో కారణాలు ఉంటాయని మీకు చెప్పాను కదా. వాటిలో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టుకి అనుకూలంగా, సబ్జెక్టుకి కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ ఏంటయ్యా అంటే మీరు ద్వితీయోపదేశకాండం మీరు చూస్తే కనుక 31వ అధ్యాయం మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీయాలి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 31వ అధ్యాయం 28, క్షమించాలి 28, 31వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయుడి అని మాట్లాడుతూ ఆయన అంటున్నారండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏమంటున్నారండి? ఆకాశమును భూమిని సాక్షులుగా. అంటే ఎలా? ఎంతకి అనగానే ఈ నేచర్కి దేవుడిచ్చినటువంటి మరొక కెపాసిటీ ఏంటయ్యా అంటే మట్టిలో నుంచి ఏ విధంగా అయితే తీయటి పదార్థం వచ్చి పవర్ పెట్టాడో దేవుడు, జీవం, ఆయన మాటలు జీవం కలిగినటువంటివి కనుక ఆయన మాట ద్వారా వచ్చినటువంటి సృష్టిలో ఏం చేశారయ్యా దేవుడు? ఎందుకంటే మరి మట్టితో ఉన్నటువంటి ఈ యొక్క భూమిలో నుంచి, భూమి మట్టి కదండి, మట్టితో ఉన్నటువంటి ఈ భూమిలో నుంచే ఒక ప్లాస్టిక్ బయటకు వస్తుంది. మట్టితో ఇంకా చాలా మట్టి అంటే ఇంకా ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే భూమిలో నుంచి మనకి ఎన్నో రకాల థింగ్స్ బయటకు వస్తాయండి. కాటన్ కానీ, లేదంటే సిల్వర్ కానీ, లేదంటే ఐరన్ కానీ, లేదంటే స్టీల్ కానీ, లేదంటే ప్లాస్టిక్ కానీ, లేదంటే ఎన్నో రకాలైనటువంటివి మన తినే ఫుడ్ మెటీరియల్స్ కూడా వస్తున్నాయి కదండి. వాటికి ఏ విధంగా స్పెషల్ పవర్స్ దేవుడు పెట్టారో అదేవిధంగా సాక్ష్యం చెప్పడానికి అనుకూలంగా రికార్డ్ చేసుకునే స్వభావాన్ని కూడా దేవుడు ఈ ఎత్తుకి పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టెదను అంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే దీస్ థింగ్స్ కెన్ రికార్డ్ ఎవ్రీథింగ్. కెన్ రికార్డ్ అనటం కంటే కూడా దీస్ థింగ్స్ ఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. అందుకే మీరు చూస్తే ఇంకా కొన్ని వచనాలు మీరు చూసారనుకోండి, బైబిల్ను మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే కొన్ని వచనాలు మనకు బాగా అర్థమవుతాయండి. మీరు చూడండి, హబక్కూకు గ్రంథం మీరు చూస్తే 2వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనం కనుక మనం ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నువ్వు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. చూసారా, నీవు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. 11వ వచనం మీరు చూస్తున్నాండి, గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చూసారా, గోడలను రాళ్ళు మొరపెడుతున్నాయంట, వాటికి దూలాలు, మరి ఇప్పుడు భాషలో మనం చెప్పాలంటే మేబీ పిల్లర్స్ అనొచ్చు, లేదంటే ఇంకా పిల్లర్ టు పిల్లర్ కనెక్ట్ చేసే కొన్ని ఉంటాయి కదండి, అవి అనొచ్చు. ఇవి ఏం చేస్తున్నాయి? ఎందుకంటే ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. అంటే ఎందుకు? మనం చేసినటువంటి పాపాలు, మన దురాలోచనలకి ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఎందుకు ఇవి రిప్లైస్ ఇస్తున్నాయి, ఎందుకు మాట్లాడుకుంటున్నాయి అంటే దీస్ థింగ్స్ ఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఆ విషయం మనిషి గుర్తించట్లేదండి.
మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి. అందుకే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అంటే జనాలు విన్నా వినకపోయినా సృష్టి మాత్రం రికార్డ్ చేసుకుంటుందండి. ఈ పలానా వ్యక్తికి మనం వాక్యం చెప్పాము, పలానా వ్యక్తి ఇదిగో ఈ టైంలో వినలేదు అని. మీరు నమ్మట్లేదు కదండి. ఇంకొక విషయం మీకు చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో 19వ వచనం మీరు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఒక పాపము చేసినటువంటి మనిషిని దేవుడు, ఒకవేళ అతను ఎవరో పాపము చేసినటువంటి వ్యక్తి మారు మనసు పొందక, పాపం చేసినటువంటి వ్యక్తి ఆ పాపాన్ని అంగీకరించక, పాపం చేసినటువంటి వ్యక్తి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అలాగే కనుక బ్రతికి చనిపోతే, అనగా ఆ పాపములోనే ఉండి చనిపోతే కనుక, పాపం అంటే ఏంటి బ్రదర్ అనగానే చాలామంది చాలా విచిత్రంగా చూస్తారు. ఆ పాపం అంటే ఏంటో కూడా నేను చాలా చక్కగా మీకు ఇంతకుముందు సెషన్స్లో చెప్పా. మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోవటం కూడా పాపమే. అంటే మనకు ప్రత్యేకించి బైబిల్లో రెఫరెన్సులు, బైబిల్లో నాకు లూకాసు వార్త 15వ అధ్యాయం 19 అలాగేం తెలియాల్సిన అవసరం లేదండి. ఇదిగో దేవుడికి ఒక జ్ఞానాన్ని ఇచ్చారు, కామన్ సెన్స్ అంటారు. ఆ కామన్ సెన్స్ ఉపయోగిస్తే దేవుడు నీకు అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది విధానాలుగా దేవుడు నీ యొద్దకు ఇది మంచిది, ఇది చెడుది, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ప్రతి ఒక్కటి దేవుడు మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నీకు బైబిల్లో రిఫరెన్సెస్ గుర్తుండాల్సిన అవసరతే లేదు. కనుక మనం ఒకవేళ పాపము కనుక చేస్తే, అంటే మేలైనది చేయనెరిగి అలాగ చేయకుండా ఉన్నదే పాపం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు పరంగా కావచ్చు, నీకు వాక్యాలు గుర్తుండకపోయినా కానీ, రెఫరెన్సెస్ గుర్తుండకపోయినా కానీ, అయ్యో నాకు గుర్తులేదు బ్రదర్ అని చెప్పడానికి లేదండి. అన్నం తినటం గుర్తుంది, స్నానం చేయటం గుర్తుంది, దాహం వేస్తే వాటర్ తాగటం గుర్తుంది. ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అని మనం చెప్తాం. కానీ ఇన్వాలంటరీ యాక్షన్గా మనం మార్చేసాం. మనం ప్రయత్నిస్తే దాహం వేసినా కూడా వాటర్ తాగకుండా ఉండేలా మనం ప్రయత్నించవచ్చు. అంటే పాపాన్ని శరీరానికి అలవాటు చేసాం మనం. అందుకే అంటారండి హోషేయ గ్రంథంలో మనం చూస్తే, నా జనులు పాపమును ఆహారంగా చేసి ఉన్నారు. అంటే పాపం చేయడాన్ని ఒక ఆహారంగా మార్చేసుకున్నారు జనాలు. కనుక ఒక మనిషి పాపం చేస్తూ బ్రతికితే కనుక, పాపంలో ఉండిపోతే కనుక, దేవుడు ఎలా గుర్తుంచుకుంటున్నారు, ఏ విధంగా అతను చేసినటువంటి దాన్ని అతను తప్పించుకోవడానికి విలువే లేకుండా, తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా, తప్పించుకోవడానికి డోర్స్ అన్ని ఎలా క్లోజ్ చేస్తున్నాడో మీరు చూడండి. ఆయన ఎంత చక్కగా, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారయ్యా అంటే, మనం మంచిగా బ్రతికామనుకోండి, మనల్ని దేవుడు రాజు కంటే బాగా చూసుకుంటారు, రాజు కంటే బాగా చూసుకుంటారు. అదే మనం పాపం చేసామనుకోండి, ఆయన దయ, కనికరం లాంటివి ఉండవండి. మనం ఒప్పుకుంటే ఆయన సన్నిధిలోకి వచ్చి, దేవా నేను ఈ పాపాన్ని చేశానయ్యా అంటే, పూర్వము దూషకుడును, హంతకుడును, హింసకుడును, పనికి మాలిన వాడును, పాపుల్లో అత్యంత ప్రధానమైన నన్ను ఆయన క్షమించాడని చెప్పేసి చెప్పుకునే విధంగా ఒక గొప్ప సాక్షిని దేవుడు నీకు ఇస్తారు. నువ్వు ఎంత ఘోర పాపమైనా కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చి, దేవా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటే కాదు, ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఈ భూమి మీద వర్ధిల్లడు, మరణించా కూడా వర్ధిల్లే అవకాశం లేదండి. అదే ఆ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా అయ్యా నీ యొక్క సన్నిధికి తండ్రి, నీ యొక్క ఉద్దేశాలకు నేను విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించానని ఒకవేళ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగితే గనక, దాన్ని నీ జీవితంలో రానివ్వకుండా మనం చేసుకుంటే కనుక, ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమించినంత గొప్పగా ఎవరు ప్రేమించలేరని ఆయన అంటున్నాడు. తండ్రి ఒక కుమారుని మీద ఏ విధంగా జాలిపడనో నేను ఆ విధంగా జాలిపడతానయ్యా. ఇగో నా చేతులు దినమంతే చాచి ఉన్నాను, కమాన్ ప్లీజ్ గో అవే ఫ్రమ్ ద సిన్, కమ్ టు మీ అంటున్నారైనా. ఎంత చక్కగా ఆయన పిలుస్తున్నారంట. అది అంత పరిశుద్ధమైనటువంటి పిలుపండి. పాపాన్ని విడిచిపెట్టమని పరలోకంలో ఉన్న దేవుడు ఎన్నో సంకేతాలను మనకి ఇస్తూ, ఎంతోమందిని మన ఎద్దుకు పంపిస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తూనే వచ్చారు. మనం వాటిని గుర్తించకుండా, వాటిని అసలు గమనించకుండా ఈ లోకంలో మన చిత్త ప్రకారంగా మనం ఇస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటే కనుక, ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో మీరు చూడండి. లూకాసు వార్త మనం చూస్తానండి, 16వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం కనుక మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను. మీరు చూస్తానండి, వాడు పాపము చేసెను, దుర్మార్గుడని రాయట్లేదు దేవుడు. ఒక వ్యక్తి ఏ సందర్భంలో, ఏ టైంలో, ఎలా పాపము చేశారో అనే దానితో సహా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అది గతమా, వర్తమానమా,
భవిష్యత్తా, జస్ట్ హ్యాపెండా, హ్యాపెనింగా, జరుగుతున్నదా, జరిగిందా, జరగబోయేదా, అలాంటిదేం లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డింగ్. అది ఏ టెన్షన్ నువ్వు పెట్టుకో, ఏ టెన్షన్ అయినా కానీ ప్రియులారా ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. మీరు చూస్తానండి చక్కగా ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఏం చేశాడయ్యా అంటే పాపము చేశాడని చెప్పట్లేదైనా, అతడు ఊదా రంగు బట్టలను థింక్ చేయండి, చూడండి అతడు వేసుకున్నటువంటి కలర్ ఏంటయ్యా అంటే మనం ఒక పాపము చేసినప్పుడు, ఒక స్త్రీతో పాపము చేసినప్పుడు, లేదా ఒక అబద్ధం ఆడినప్పుడు, లేదంటే ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి హృదయాన్ని కత్తిపోటు వంటి మాటలతో మనం గుచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసినప్పుడు ఆయన అంటున్నాడండి, నువ్వు పలానా పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు పలానా వైట్ కలర్ షర్ట్ వేసుకున్నావు, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలు. చూసారా, అంటే ఊదా రంగు బట్టలు మాత్రమే కాదండి, సన్నపు నార వస్త్రాలు అంటే అతడు వేసుకున్న బ్రాండ్. సన్నపు నార వస్త్రాలు వేసుకున్నావు కదా నువ్వు, కలర్ ఏంటి, ఊదా రంగు కలరే కదా నువ్వు వేసుకుంది. అంటే మనం ఎలాంటి బ్రాండ్ వేసాం, అది డెన్నిస్ లింగోనా, లేదంటే రేమాండా, లేదంటే కుమార్ షర్ట్సా, లేదంటే రోడ్డు పక్కన ఉన్న షర్ట్సా, లేదంటే రోడ్డు లోపల ఉన్న షర్ట్సా, లేదంటే షాపింగ్ మాల్లో, లేదంటే డిస్కౌంట్లో కొన్నా, ఏదైనా కానీ ఆ షర్ట్ కలరు, ఆ డ్రెస్ కలరు ప్లస్ ఆ షర్ట్ ఆర్ డ్రెస్ ఆర్ ఎవ్రీథింగ్, దాని యొక్క బ్రాండ్తో సహా దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే నువ్వు ఈ కలర్ బట్టలు వేసుకున్నావు, ఇదిగో ఈ బ్రాండ్ బట్టలు వేసుకున్నావు. చూడండి, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అంటే ఒక వ్యక్తి హిస్టరీ ఓపెన్ చేసినప్పుడు మహా అయితే గూగుల్ హిస్టరీ ఓపెన్ చేస్తారు జనాలంతే, బాగా తెలివైన వాళ్ళు అయితే గూగుల్ హిస్టరీ ఓపెన్ చేస్తారు. గూగుల్ కూడా దొరకనటువంటి హిస్టరీస్తో సహా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. గూగుల్లో కూడా ఉండవండి నీ హిస్టరీ. అలాంటిది నువ్వు ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసి డిలీట్ చేసావు అనుకో, దట్ సిస్టమ్ ఆల్సో రికార్డింగ్ యువర్ హిస్టరీ, దట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ రికార్డింగ్. ఆ సిస్టమ్ని ఒక ఫోన్ నువ్వు చేసావు అనుకోండి, ఆ ఫోన్ రికార్డ్ చేస్తుంది. అది మన కంటికి కనిపిస్తున్నటువంటిది కాదు. అందుకే ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టాను, ఇక దోలాలు ప్రత్యుత్తరం ఇస్తున్నాయి, రాళ్ళు మొరపెడుతున్నాయి, నువ్వు వేసుకున్న షర్ట్ కలర్తో సహా ఆ షర్ట్ బ్రాండ్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. ఇంకెక్కడ తెప్పించుకుంటామండి? అదే ఈ మాట అర్థం. సామెతల గ్రంథము 16:3 మనం చదువుకుంటాం కదా, చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథము 16:3 మనం చదువుకుంటే ఏమనుంది అక్కడ? ఇంతకీ 15 క్షమించండి, 15:3 మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 15:3 చదువుకుంటే, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచెను కాదు, చూస్తాయి కాదు, చూచుచుండెను. జరుగుతూనే ఉంది. దేవుడు చాలా పకడ్బందీగా పెట్టారండి ఆయన కన్ను కప్పి మనం ఏదో చేద్దాం అనుకోకండి. మనం వేసుకున్న బట్టలతో సహా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రియారా ఆయన అంటున్నారు అండి, మత్తయి సువార్తలో మనం చూడొచ్చు, వ్యర్థమైన ప్రతి మాట. ఎందుకు అలా అన్నావు? ఊరికి అన్నానండి. ఎందుకు అలా జస్ట్ ఊరినే క్యాజువల్ ఫన్. అది ప్రజెంట్ నీకు ఫన్గా ఉంటుంది, తర్వాత ఫ్యాంటాస్టిక్గా మారుద్ది. తెలియదు నీకు ఆ విషయం. ప్రస్తుతానికి ఫన్నే, జస్ట్ ఫన్ అంటాం అంతే. ప్రస్తుతానికి ఫన్నే, తర్వాత నీకు ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటున్నారండి, వ్యర్థముగా పలుకు ప్రతి మాట గురించి లెక్క చెప్పాలి. నీ అడుగును దాన్ని జాడను లెక్కేస్తున్నాడు ఆయన. క్యాలిక్యులేటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సృష్టిలో నుంచి వచ్చిందండి. ఆ క్యాలిక్యులేటర్ వచ్చిన సృష్టి ఇంకెంత చక్కగా రికార్డ్ చేస్తుందండి. మీరు చూడండి, క్యాలిక్యులేటర్ నువ్వు కొడితే రికార్డ్ అవుద్ది, బట్ సృష్టి నువ్వు అడుగేస్తే రికార్డ్ చేసేస్తుంది. క్యాలిక్యులేటర్ నువ్వు కొట్టాలి, 9 + 2 + 7 + సంథింగ్ నువ్వు కొట్టుకుంటూ వెళ్ళాలి. బట్ సృష్టి చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే, యోబు గ్రంథం 31 మనం చూద్దామండి. యోబు గ్రంథము 31 మనం చూస్తే 4 మనం చూద్దాం ప్రియులారా. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఇంకెక్కడికి వెళ్తామండి? అడుగు దాని జాడ
ఇంకా మీరు డీటెయిల్గా మీరు వెళ్ళి ఆలోచిస్తే ఈ శరీరం కూడా సృష్టిలో నుంచే వచ్చిందండి. ఈ శరీరం కూడా రికార్డ్ చేస్తూ ఉంటుందండి మన గురించి. మనకి ఈ దేహమే రేపు దినాన మన మీద సాక్ష్యం చెప్పడం కోసం వస్తుందండి. అందుకే మనం చదివితే దేహముతో జరిగించిన క్రియల చొప్పున ప్రతివాడు, అది మంచిదైనా సరే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక, అది కూడా చదువుకుందాం, మనకు అర్థమైపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు, దేహముతో జరిగించిన ఫలాన్ని మనం ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇంతకే మనం చేసేది మంచిదైనా చెడ్డదైనా ఒక్క మాటలో కొట్టేశారండి. ఇంతకి మంచి ఏంటి, చెడు ఏంటి? ప్రియులారా, కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే అండ్ మీరు బాగా ఆలోచించండి. నవమాసాలు అనగా సుమారుగా 9 నెలలు ఒక తల్లి గర్భములో మనల్ని మోసి మరి తాను డెలివరీ సమయంలోనండి ఎముకలన్నీ కూడా ఒకసారిగా సంకోచించి వ్యాకోచిస్తాయని కొంతమంది కొన్ని ఆర్టికల్స్లో రాశారు ఆల్రెడీ. ఏమని అంటే, ఆ స్త్రీ చచ్చిపోయి మళ్ళీ బ్రతికిన వారితో సమానం. అంటే ఆ చెల్లెమ్మ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ తల్లి మరణించి మళ్ళీ జీవం పొందుకున్నట్టు. అంటే అంత పెయిన్ తను అనుభవిస్తుందండి. వెరీ గుడ్, మంచిది. అంత కష్టపడి నిన్ను మోసింది, 9 నెలల్లో మోసింది, తర్వాత భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత తను నీ కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారండి, ఎన్నో త్యాగాలు. మరి అప్పుడే పుట్టినటువంటి బేబీలు గురించి ఆలోచిస్తే కనుక, మరి తల్లికి ఒకవేళ జలుబు ఉంటే కనుక బేబీకి కూడా జలుబు వస్తుంది. కాబట్టి బేబీకి అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండటానికి ఎన్ని ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు చంపుకుంటారంటే, తనకి తినటానికి ఇష్టంగా ఉన్నా కానీ అమ్మో నా బిడ్డకి ఏమైపోద్దో ఏంటో, తినటానికి ఇష్టంగా ఉన్నా కానీ నా బిడ్డకి ఏం కాకూడదని గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటారో, ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకుంటారో, ఎన్నిసార్లు స్కానింగ్ చేయించుకుంటారో, ఎన్నిసార్లు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ, మరి ప్రతి మూమెంట్లో కూడా, ప్రతి నెల కూడా పడిగాపులు కాసి నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఏడ్చిన తర్వాత జస్ట్ అలా స్మైల్ ఇచ్చిన వెంటనే ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి కౌగిల్లో పెట్టుకొని నీ కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. మరి తండ్రి కూడా తన బాధ్యతను నెరవేరుస్తూ మరి గర్భంలో తల్లి మోస్తుంటే ఆలోచనలో తండ్రి మోసి చాలా చక్కగా నీ కొరకు ఎన్నో చేస్తూ పెంచుతారండి. మరి ఇంత చక్కగా నీ పట్ల ప్రేమ చూపించి పెంచిన తర్వాత, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, మీరెవరో నాకు సంబంధం లేదు, నేను కనమంటే కన్నారా అనే మాటలంటే, అది మీరు చెప్పండి, మంచిదా చెడ్డదా? కన్ఫామ్గా చెడ్డదే కదండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దామండి. 9 నెలలు మోసారు తల్లి, కష్టం పెద్దది. కానీ తల్లి మోస్తున్నప్పుడు ఆ తల్లి లోపల అవయవాల్ని చేసింది ఎవరండి? ఆ చిన్న శుక్రకణంగా తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న కణంలో నుంచి ఈ కన్ను, చిన్న కణంలో నుంచి ఒక కాలు, చిన్న కణంలో నుంచి చెయ్యి, చిన్న కణంలో నుంచి ఈ టోటల్గా ఈ ఆకారాన్ని నిర్మించింది ఎవరు ఇంతకీ? యెషయా గ్రంథం 44:2 మనం చూడొచ్చండి. నన్ను సృష్టించి తల్లి గర్భంలో నన్ను నిర్మించి, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం మనం చూద్దామంటే, అక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 44:2 మనం చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను సృష్టించారాయన, సృష్టించి గర్భంలో నిర్మించి సహాయం అంటే చక్కగా మనల్ని ప్రేమించారంటే చాలా చక్కగా ఆయన చాలా బ్యూటిఫుల్గా మనల్ని ప్రేమించారు. వెరీ గుడ్, చాలా బాగుందండి. మరి ఆయన విషయంలో మనం చేసే పొరపాటు అనేది, ఆయన కొరకు మనం ఆలోచించకపోవటం చెడ్డ పని అంటారా కాదంటారా? మీరు చెప్పండి. మోసినటువంటి తల్లిదండ్రులని పట్ల మనం అవిధేయంగా చూపించి, అవిధేయంగా మాట్లాడి, అవిధేయంగా జీవిస్తే అది చెడ్డదైతే, చేసినటువంటి దేవుడి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నువ్వెవడరా నాకు చెప్పడానికి, ఇది నా జీవితం, నా లైఫ్ అంటానికి, హూ ఆర్ యు మ్యాన్? అసలు ఈ మాట చెప్పడానికి నువ్వెవరు బ్రదర్? ఈ మాట చెప్పడానికి నువ్వెవరు సిస్టర్? ఎందుకే ఒక నలుసుగా ఉన్న నువ్వు ఒక నరునిగా ఈ భూమి మీద రావటానికి, చిన్న కణంగా ఉన్న నీవు
ఎన్ని అడుగులైతే ఉన్నావు అన్ని అడుగులు, 3 అయితే 3, 4 అయితే 4, 6 అయితే 6, అన్ని అడుగులు ఆకారం ధరించుకుని నువ్వు భూమి మీద రావటానికి కర్త కర్మ క్రియ, భూమి మీదకి రాకముందు, వచ్చిన తర్వాత, బ్రతుకుతున్నప్పుడు, నీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ప్రతి మూమెంట్లో కూడా నీ కొరకు ఎంతో ఎంతో కష్టపడి నిన్ను ఎంతగానో ప్రేమించి చేసినటువంటి దేవుని యొక్క ఇష్టం గురించి ఆలోచించకుండా బ్రతకటం అనేది మంచి పని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఎంతగా కొంతమంది అంటున్నారండి, కొన్ని కామెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలా ఉండకూడదు కదండి, మనం ఇలా ఉంటే మీరు మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కదంటే. ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ 90%, బట్ ఇట్ ఈస్ 2023. వీఆర్ అప్డేటెడ్, వీఆర్ ఇన్ ద ఫ్యాషన్ వరల్డ్. నువ్వు ఎంత ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నా కానీ, నువ్వు ఎంత జనరేషన్స్కి అప్డేట్ అయినా కానీ, అన్ని జనరేషన్స్ని నీ జీవితంలోకి చూడగలిగేలా చేసింది గాడ్, దేవుడు. మరి దేవుణ్ణి మర్చిపోయి మనం చేయడం అనేది కరెక్ట్ కాదండి. అందుకే అబ్రహాం గారు ఒక మంచి మాట మాట్లాడతారు. మనం చూద్దాం లూకాసు వార్తలో 16వ అధ్యాయం మనం చూస్తానండి. ఆ సందర్భం కంటిన్యూషన్ చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతానండి. ఆయన అంటున్నారండి, అప్పుడు 25వ వచనం మనం చూస్తే, అందుకు అబ్రహాము, లూకాసు వార్త 16, 25, 24 కూడా మనం చూస్తే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఫన్ అన్నావు కదా, ఫ్యాషన్ అన్నావు కదా, అక్కడికి వెళ్ళాక మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఫెంటాస్టిక్ కేకలు అంటే అక్కడ అద్భుతం. దేనికి? నాలుకను చల్లారిస్తే చాలనంత దిగజారిపోతారండి. ఎంత ధనవంతులైనా, ఎంత ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నా, ఎంత ఏం చేసినా కానీ దేవుని యొక్క చిత్తానికి, అదే మనం చూద్దాం 25వ వచనం మనం చూస్తే, అందుకు అబ్రహాము, కుమారుడా, ఎంత చక్కగా పిలుస్తున్నారో, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుతివే. ఏంటయ్యా మనం చేసినటువంటిది అంటే, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని చిత్త ప్రకారంగా కాకుండా నీ ఇష్ట ప్రకారంగా డిజైన్ చేసావు, నీ ఇష్ట ప్రకారంగా మాడ్యులేట్ చేసావు, నీ ఇష్ట ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసావు. హూ ఆర్ యూ? నువ్వు ఎవ్వరు? దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని నీ ఇష్ట ప్రకారంగా డిజైన్ చేయడానికి నువ్వు ఎవరు? నీ ఇష్ట ప్రకారంగా మాడ్యులేట్ చేయడానికి నువ్వు ఎవరు ఎంతకే? నీ ఇష్ట ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు ఎవరు ఎంతకే? నా జీవితం నా ఇష్టం అంటానికి అసలు నువ్వు ఎవరు ఎంతకి? ఫస్ట్ ఒక లైట్ ఉందంటే ప్రియులారా, దాన్ని ఒక పర్పస్ మీద ఒక మనిషి సృష్టించారు. ఒక ఫ్యాన్ ఉందంటే ప్రియులారా, ఒక పర్పస్ మీద ఒక మనిషి సృష్టించారు. ఒక మనిషికే ఇన్ని అవసరాలు ఉంటే అన్ని అవసరాలకి ఇన్ని సృష్టించినప్పుడు దేవుడు కూడా ఒక పర్పస్ మీద మనల్ని సృష్టించారు. ఆ పర్పస్ని మర్చిపోయి నా ఇష్టం అనడానికి అవకాశం లేదు. ఇక్కడ ధనవంతుడైన, బ్యాంకులో అకౌంట్స్ మెయింటైన్ చేసినా చేయకపోయినా, దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టి బ్రతికే ప్రతి ఒక్కడు చెడ్డవాడే. దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టి బ్రతికే ప్రతి ఒక్కడు చెడ్డవాడే. అది మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వచ్చామండి. నువ్వు ఎన్నైనా చేయి దేవుని కొరకు, మంచిగా పాటలు పాడు, కానీ ఈ విషయంలో దేవుని ఇష్టం నెరవేర్చట్లేదు, నువ్వు చెడ్డవాడివి. బ్రదర్, ప్రభువా, తండ్రి, నేను 99 పాటలు పాడాను తండ్రి, ఇక ఒక్క విషయంలో నన్ను క్షమించవా అంటే లేదు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తారు, కానీ ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఒక పక్కన పాపాన్ని కంటిన్యూ చేసి నేను ఇది చేశాను అది చేశాను, అన్ని మీటింగ్స్ పెట్టా, ఇన్ని మీటింగ్స్ పెట్టా, నేను అలా చేసా ఇలా చేసా, మా బ్యాక్గ్రౌండ్ పాస్టర్ బ్యాక్గ్రౌండ్, మా ఇది మొత్తం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ప్రియులారా అని అంటున్నారండి. నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్మార్గంగా నడుచుకుంటే అతను చేసినటువంటి నీతి కార్యాలు ఏది కూడా లెక్కలోకి రావు అంటే దేవుడు డిక్లేర్ చేసేస్తున్నారు అంతే. అందుకే హృదయం మనల్ని మోసం చేస్తుందండి. మన జీవితం మన ఇష్టం అంటదండి. మనకంటూ ఒక జీవితం అనేది ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ పైనుండి మనల్ని కృప చూపించి కాచి కాపాడి మన జీవితంలో ఎన్నో దయా కిరీటాలు ఇచ్చి తన దయలో జాగ్రత్తగా కాస్తున్నారు కనుక, కాచి మనల్ని ప్రేమించి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు కనుక, నువ్వు చెడ్డవాడివైనా కానీ నీ పట్ల ప్రేమ చూపించి నీకు మరొక దయా కిరీటాన్ని ఇచ్చేది ఎందుకో తెలుసా? ఎప్పటికైనా మారతావని తన దీర్ఘశాంతిని జనలో చూపిస్తున్నారు కనుక. అది ఎవర్ లాస్టింగ్ ఫాదర్ యొక్క ప్రేమ. నువ్వు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నావంటే
నా ఇష్టం అంటానికి మనం సరిపోవండి. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. కనుక ప్రియులారా, మళ్ళీ మనం వచ్చేద్దాం. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి పాపం అనగానే మరి వచనాలు ఇవన్నీ కాదండి. మేలైనది చేయనేరుగలగా చేయకపోవటం పాపం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దేవుడు అన్ని సంవత్సరాలు నరకంలో వేస్తాడా? ఎందుకు నరకంలో వేస్తాడా? దానికి సింపుల్ ఆన్సర్ అండి. దేవుడు నిన్ను ప్రేమగా సృష్టించినప్పుడు దేవుని కొరకు బ్రతకకుండా నీ కొరకు బ్రతికల్లా ఒక లైఫ్ని డిజైన్ చేసుకోవడమే మనం చేసే పెద్ద పొరపాటు. అదే పొరపాటు. మీకా గ్రంథంలో ఒక మాట చూద్దామండి. మీకా గ్రంథం మనం చూస్తే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు, మనల్ని ఏ పర్పస్ మీద చేశారని మనం చూస్తే మీకా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూద్దాం ప్రియులారా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మనుషుడా, ఓ మనిషి, దేవుడు మాట్లాడుతున్నారండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించు. ఆయన పెద్ద అడగట్లేదండి. ఆయన ఏమి న్యాయముగా నడుచుకుని న్యాయంగా బ్రతుకు చాలు. ఒక వ్యక్తికి అన్యాయం చేయొద్దు, న్యాయంగా బ్రతుకు. న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. పెద్ద ఏం అడగలేదండి. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి బ్రతుకు, అంతే. ఎందుకు ఈ హంగులు ఆర్భాటాలు, యూజ్లెస్ థింగ్స్ ఎందుకు, అన్నెసరీ థింగ్స్ ఎందుకు మన జీవితంలో? న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దేవుని యొక్క సన్నిధిలో దీన మనసు కలిగి, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతుంది. ఆ ఎంత చేయటానికి కొంతసేపుకు మనబడే అంతలో మాయమైపోయి ఈ జీవితంలో ఇంత చిన్నది చేయటానికి మనం ఏం చేస్తామంటే ఎంతో దుర్మార్గమైన పనులు చేసి ఎన్నో కూడగట్టుకొని మనం ఏం చేస్తామంటానండి, మన ఇష్టం, నా ఇష్టం, నువ్వెవడురా చెప్పడానికి అంటారండి చాలామంది. నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటారండి. మనం ఎవరం కాదండి బ్రదర్, మనం ఎవరో కాదు సిస్టర్. నీ లైఫ్ కాదు సిస్టర్. ఇది దేవుడు ఇచ్చినటువంటి భిక్ష, దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుని ప్రేమ సిస్టర్. ఇది దేవుని ప్రేమ బ్రదర్. ఆ ప్రేమను పగగా మార్చకండి. ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. అందుకే ఈ విషయాలు కంటిన్యూషన్లో ఏంటంటే మనకు బాగా అర్థమవుతుంది. మీరు ఏది మిస్ అవ్వకుండా, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మీరు చదువుకుంటూ ధ్యానించుకుంటూ రావాలి. మనం చూద్దాం. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేస్తే మనకి డీటెయిల్గా అర్థమైపోద్దండి, మనకి క్లారిటీ వచ్చేస్తుంది. మనం చూద్దాం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు చేసింది చాలా చేసావు. అప్పుడు అవన్నీ ఎంత గొప్పగా దేవుడు అన్ని జాగ్రత్తగా దాచిపెడుతున్నారయ్యి అంటే సాక్ష్యాలుగా దేన్ని పెట్టాడో మీరు చూడండి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మిటలు కొట్టెను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. అంటే బ్రదర్, నువ్వు బంగారాన్ని దాచిపెట్టుకుంటావు కదా, వెండిని దాచిపెట్టుకుంటావు కదా, వస్త్రాలు చిమ్మిటి కొడుతున్నాయి కదా, వాడక చాలామంది చెల్లెళ్ళు లేదంటే బ్రదర్స్ ఎలా ఉంటుంటానండి, ఒక గొలుసు సరిపోదండి వాళ్ళకి, ఒక పట్టీలు సరిపోవు, లేదంటే ఒక డ్రెస్ సరిపోదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఒక షర్ట్ వేసారు అనుకోండి, ఇంకా మళ్ళీ ఆ షర్ట్ 1 మంత్లో కాదు కదా, 1 ఇయర్లో కూడా కనిపించదు మళ్ళీ ఆ బ్రదర్కి లేదా సిస్టర్కి. ఒక డ్రెస్ ఒకసారి వేసుకుంటే 1 టైం యూసేజ్ అంతే, తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో పడేస్తారండి, దాచిపడతారండి. కొంతమంది చెల్లెమ్మలు కానీ, కొంతమంది బ్రదర్స్ కానీ చూస్తే బీరువాళ్ళు ఎన్ని ఉంటాయో బట్టలు, చాలా ఉండిపోతుంది. బట్టలే కాదండి, ఏదైనా కానీ దాచిపెట్టేసుకుంటూ ఉంటారు అంతే. అవి ఎవరు వాడరు, అవి తుప్పు పట్టిపోయి ఎలా ఉండిపోతాయండి. ఆ వాటి మీద పట్టిన చిమ్మెట, ఆ తుప్పు ఏం చేస్తున్నాయి అంటే సాక్ష్యము చెప్తున్నది. ఎందుకో తెలుసా? నీకు అన్ని ఉన్నప్పుడు కొదువుగా ఉన్న వారికి ఇవ్వాలి కదా నువ్వు. అసలు నువ్వు ఎందుకు అన్ని కొనుక్కుంటున్నావు? ఎంతకి ఆ ధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎంతకి దేవుని కొరకు ఉపయోగించకుండా, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయకుండా, అక్కరగా ఉన్న వారికి నువ్వు నీ యొక్క బాధ్యతకు నువ్వు నిలబడకుండా, దేవుడు నిన్ను ధనవంతుని ఎందుకు చేశారో మనం చూసామండి. 2వ అధ్యాయంలో మనం చూసాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక మనిషిని ధనవంతునిగా చేసేది కూడా దేవుడే. ఎందుకు చేస్తున్నారో మనం చూసాం. దేవుడు ధనవంతునిగా చేశారు. అప్పుడు ఆయన ఎందుకు చేశారు ఎంతకి అనేది మనం ఆలోచించకుండా, ఆ ధనం మొత్తాన్ని నీ యొక్క చిత్త ప్రకారంగా వాడేసుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నావు కనుక తుప్పుతో సహా మొత్తం సాక్ష్యం చెప్పేస్తుందండి. మనం 16వ అధ్యాయం 19వ వచనంలో చూసాం కదా, లోకాసు వార్తలో కలరు బ్రాండ్తో సహా ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాయో అదేవిధంగా అవి పాడైపోయినా కూడా తుప్పు కూడా సాక్ష్యం చెప్తుందంటే తప్పించుకోలేం బ్రదర్, ఎక్కడికి తప్పించుకోలేమండి. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకటం, అంతేనండి. స్వాతంత్రం ఉంది, ఆ స్వాతంత్రం
మంచి కొరకు వినియోగించాలి, మేలైన దాని కొరకు వినియోగించాలి. ఇంకా మనం చూస్తానండి, సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరంలో తినివేయను, అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటారే. అంతే కదండి. ఆ తర్వాత మనం చూస్తానండి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచుని. ఇంత డబ్బు వచ్చిందంటే ఎక్కువ మంది, చాలామంది ఎలా ఉంటారంటే చాలామందిని మోసం చేస్తారండి. నాకు తెలిసినటువంటి ఉదాహరణ ప్రకారంగా ఆలోచిస్తే, ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ 2000 ఇస్తారండి ఒక మనిషికి. మధ్యలో మీడియేటర్స్ తినేసి 200 వస్తుందండి చివరికి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర. అంటే ఇదంతా మధ్యలో కూలి ఏమైపోయింది, ఎందుకు బిగబెట్టేశారు. ఈ కూలి ఏదైతే ఉంటుందో అది మన గురించి మొరపెడుతుందండి. మొరపెడితే మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి చేసిన పొరపాటు ఏంటో తెలుసా? సుఖంగా జీవించటం, బహుగా సుఖపడుచుండను మీ ఇష్ట ప్రకారంగా. ఆనందించాలి ప్రభువునందు. అంటే ఏంటి బ్రదర్, ఆనందించడం తప్ప బ్రదర్ అంటే తప్పు కాదండి. ప్రభువునందు ఆనందిస్తే తప్పు కాదండి. నీ యందు, నీ సుఖభోగాల యందు, నీ హృదయ వాంఛల యందు, నీ యొక్క ఆలోచనల ప్రకారంగా, నీ యొక్క పనికి మాలిన థీరీస్ ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా లైఫ్ని డిజైన్ చేసి, మాడ్యులేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి సుఖించడం అనేది తప్పు. ప్రభువులో ఆనందించాలి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. ఆనందించడం తప్పు కాదండి, సుఖపడటం తప్పు కాదండి. ఎప్పుడు ప్రభువులో ఉంటే, ప్రభువు కొరకు అయితే, ప్రభు కొరకు చేస్తే, ప్రభు కొరకు తింటే, ప్రభు కొరకు ఏది చేసినా కూడా అది ఆనందమే. మన కొరకు ఆనందించడం, మన కొరకు సుఖించడం అనేది తప్పు. మీరు ఏం చేశారు ఇంతకీ? మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై ఉదయదిన ముందు మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదురింపడు. అంటే ఎంత దూరం వెళ్ళిపోతారంటే ధనవంతుల గురించి ఇవన్నీ మనం ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించడం కొరకు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ డబ్బు సంపాదించడం కొరకు ఎంతమంది జీవితాలను పొట్టను పెట్టుకుంటారో మనకు తెలిసిందేనండి. ఎంతమంది జీవితాన్ని చంపేస్తారో మనకు తెలిసిందేనండి. వాళ్ళకి ఇష్టంగా ఉండకపోతే, వాళ్ళకి నచ్చకపోతే మర్డర్ చేయడానికైనా కానీ మన స్ఫూర్తికి వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, ధనవంతులుగా బ్రతకటం అంటే డబ్బులు కూడబెట్టుకోవడం మాత్రమే కాదు, డంబముల యందు బ్రతకటం కూడా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకటమే ధనవంతులుగా బ్రతకాలనుకోవటం. కనుక దేవుని చిత్తంగా వ్యతిరేకంగా మనం నడుచుకుంటే షర్ట్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, కలర్ ప్లస్ బ్రాండ్ ప్లస్ సిచ్యువేషన్ ప్లస్ లొకేషన్ ప్లస్ వాల్స్, అక్కడ ఉన్న గోడలో మొత్తం ఎవ్రీథింగ్, ఒక మాటలో చెప్పాలంటే సృష్టి రికార్డ్ చేస్తుంది. జాగ్రత్త. అందుకే దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే ఏం జరుగుతాయా అంటే మనకి భవిష్యత్తులో ఉపద్రవాలు 1-2గా చాలా ఉన్నాయండి. అవి భూమి మీద ఉంటాయి, మరణించిన తర్వాత పాతాళంలో ఉంటాయి. ప్రతి చోట కూడా దేవుడు మనకి అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు. మంచి వాళ్ళకైతేనేమో పరసంబంధమైన దీవెనలు, చెడ్డవారికైతేనేమో ఉపద్రవాలు. దేవుడి దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలి? దేవుడి దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా చంచలమైన మనస్తత్వం కలిగి ఉండదండి. పరసంబంధమైనటువంటి దీవెనలు అవన్నీ కూడా మంచిగా బ్రతికితే పరసంబంధమైన దీవెనలు అద్భుతంగా ఉంటాయి. చెడుగా బ్రతికితే పరలోకం నుంచి అగ్ని కూడా వచ్చేది కూడా, ఆ అగ్ని మనం ఊహించేంత చిన్నది కాదు. కనుక మనందరం కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకొని ఆయనకు అనుకూలంగా ఉండి, ఆయనకి ఆయాసకరమైన మార్గాలు మన జీవితంలో ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ మమ్మల్ని మా తండ్రి మీ యొక్క ప్రేమలో, కృపలో, కరుణలో మా తండ్రి దాస్తున్నారు. అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేసి నడిపిస్తున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి మనసులను మా తండ్రి మీరు దీవించండి. మనసులను మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ప్రభువా, మరి స్మైలీ గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని అందించండి. సింహాచలం బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. మరి అప్పుల సమస్యలు బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని మంచి సొల్యూషన్ మా తండ్రి అందించండి. అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వారికి మా తండ్రి మీ కృపను తోడుగుంచి నడిపించండి దేవా.
యథార్థంగా నమ్మకంగా పరిచయం చేస్తున్న వారిని, ముఖ్యంగా జేసీ చర్చిని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని, తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మా తండ్రి మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ పరిచర్యకు మా తండ్రి సహకారం నిలబడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మరి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారంగా తండ్రి మరి వేగంగా ప్రభువా పనులు పూర్తయి తండ్రి మీకు మహిమకారంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టుగా మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ గంట ప్రభావాలు మరొకసారి మీకు చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.